గుర్రం మీద పరిగెత్తాడు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేశాన్ని పాడు చేశాడు, సంఘాలను నాశనం చేశాడు, సమాజాన్ని కుప్పగూల్చేశాడు. ఇంత అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఏమైంది తెలుసా? లేఖనాల ప్రకారం గుడ్డివాడై కూర్చున్నాడట. ఆ దేశంలో, ఆ ప్రాంతంలో, ఆ పట్టణంలో దైవజనుడు ఉన్నాడు. అతను ఎవరో తెలుసా? ప్రార్థనాపరుడైన అననయ. అతను నెమ్మదిగా బయలుదేరి దేవుడు చెబితే సౌలు దగ్గరికి వెళ్ళాడు. సౌలు దగ్గరికి వెళ్ళి అతని మీద దైవజనుడు చేతులుంచాడు. చేతులుంచి ప్రార్థన చేసి అన్నాడు కదా, సౌలా సహోదరుడా, లేచి నీ పాపాలను కడిగి వేసుకొని బాప్తిసం పొంది దేవుని బిడ్డగా మారు అంటూ వాక్యం చెప్పి నెమ్మదిగా చేతులుంచాడు. అతని కన్నుల నుండి పొరలు రాలేను అని రాయబడింది. సంఘంలో పొరలున్న సంఘం ఉంటుంది. విశ్వాసే వాక్యం చదువుతాడు, ప్రార్థన చేస్తాడు, ఆరాధన చేస్తాడు, విజ్ఞాపన ధ్వని చేస్తాడు, ఎన్ని చేయాలో చేస్తాడు. కానీ ఇంకా పొరలు ఉన్నాయిగా. ఆ పొర ఏమిటో తెలుసా? నేను అనే పొర. ఆ పొర ఏమిటో తెలుసా? నేను అధికార పత్రాన్ని తీసుకొచ్చా, నా మతాన్ని కాపాడుకుంటా, నాకు ఎదురు చెప్పగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. పౌలు గురించి మీకు తెలుసా? మనిషి చూస్తే పొట్టోడండి, మొహం అంతా చిన్న చిన్న గడ్డలు ఉంటాయి, కళ్ళు చూస్తే జబ్బు కళ్ళు పూసి పడుతుంటాయి, మనిషి చూస్తే వంకర కాళ్ళు. మీరు చూసే ఉంటారు, అతని చరిత్ర చదివి ఉంటారు. కానీ అతడు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి పత్రం రాసేవ్వండి, నేను జనాన్ని చంపాలి, మన మతాన్ని పాడు చేసేవాడు నాశనం చేస్తా, పత్రం రాసేవ్వండి అన్నాడు. ఆ ప్రధాన యాజకుడు పెద్ద తెలివిగలవాడు, అజానుబాహులు, నేర్పరుడు, అన్ని రంగాలు ఆరితేరినవాడుగా. ఇతడు ఏమిటి, కేకలు వేయటం ఏమిటి, అతను ఏమిటి, నేను రాసేవాడు అని అలా గడగడగడలాడిపోయారు. అంటే ఇతను ఎంత భయంకరమైన వ్యక్తో, గుర్రాల మీద తిరుగుతా, ప్రాణాలు చేస్తా, మతాన్ని కాపాడతా అంటూ విర్రవిగాడు. నా దేవుడు అంటున్నాడు, ఇతని మీద నేను చేతులు ఉంచాలి. వెంటనే దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడండి. అతను చేతులు ఉంచాడు. పొరలు రాలేను. ఆ పొరలు రాలనంత కాలం నీకు రక్షణ ఉండదు. ఆ పొరలు రాలనంత కాలం దేవుని చూడలేవు. మహిమ కలిగిన పట్టణం, తేజోవాసుల స్వాస్థ్యం, 12 గుంబాల చరిత్ర, బంగారు వీధుల పైన అంతా బాగుంది. కానీ నీకు చూసేందుకు పొరలు అడ్డం పడ్డాయిగా. దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నావుగా. ఓ సేవకుడిగా కోరుకుంటున్న మీ ఆధ్యాత్మికను మిమ్మల్ని బలపరిచే ప్రతి పొర యేసునామమున తొలగిపోవునుగాక. ఆమేన్. సంఘం దేవుని చూచునుగాక, సంఘం దేవుని మహిమను చూచునుగాక, సంఘం పరలోక వైభవంతో నింపబడినగాక, సంఘం దేవుని కొరకు ప్రయాసపడినగాక. కన్నులు మూసిన, కన్నులు విరిసిన సింహాసనాసీనుడైన యేసు నీకు దర్శనమిచ్చునుగాక. నువ్వు చూచునుగా.